కోసమే మన ధర్మం ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. ధర్మం రక్షతి రక్షిత అన్నారు. సో అది పాయింట్. ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఇంకా చూసుకుంటే ఇంకో టాపిక్ మీకు ఈ ఇన్వేషన్స్ మొదలైన తర్వాత కొంతమందిని ఫోర్స్గా మార్చారు, కొంతమంది వాలంటరీగా మారారు. ఓకే, ఇది ఇస్లాం మతంలోకి అనేది ఉంది. అయితే వాలంటరీగా మారిన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ని టార్గెట్ చేశారండి. ఇప్పుడు పవర్లో ఒక ఇస్లాం కింగ్ ఎవడో ఉన్నాడు, వాడు పోయి అన్ఎడ్యుకేటెడ్ మీద ఎక్కడైతే మన మతం అనుకోండి, మన ధర్మం రీచ్కి వెళ్ళదు. ఎవరికైతే మన ధర్మం మీద అవగాహన లేదో వాళ్ళని టార్గెట్ చేసి, పావర్టీ ఉన్న వాళ్ళని, అన్ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మతంలోకి అన్ఎడ్యుకేటెడ్ని ఎక్కువ మార్చుకున్నారు టైంలో. ముఖ్యంగా బెంగాల్లో అయితే మారిపోయిందంతా కూడా, బెంగాల్లో మారిపోయిందంతా కూడా ట్రైబల్స్ని మార్చుకున్నారు వాళ్ళు ఇస్లాం మతంలోకి. ఈ 1300వ శతాబ్దం నుంచి మొదలు అలా మార్చుకుంటూ వచ్చేసారు వాళ్ళు, ఏది ట్రైబల్స్ని. సో వాళ్ళకేమైందంటే బెంగాల్లో ట్రైబల్స్ని ఆ మతంలోకి మార్చి మీకు 1700వ శతాబ్దం వచ్చేసరికి వాళ్ళెవరు కూడా వేరే కాంటెంపరీ విషయాల్లోని అలైన్ అవ్వలేదు. ఎప్పుడు కూడా ఇస్లాం అనుకోవడం, ఆ రిలీజియన్కి ఇచ్చిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్కి ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంగ్లీష్ చదవలేదు, అప్పటికి అవసరం, డిగ్రీ చదవలేదు, మరి అరబిక్కే చదువుతాం, పర్షియా చదువుతాం అనుకుంటా కూర్చున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి దేవర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు గవర్నమెంట్ జాబ్స్ రాలేదు. అప్పుడు నడుస్తున్న ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వంలోకి రాలేకపోయారు, ఉద్యోగాలు తెచ్చుకోలేకపోయారు, ఆస్తులు సంపాదించుకోలేకపోయారు, సక్కంగా బతకలేకపోయారు, పావర్టీలోకి వెళ్ళిపోయారు. ఈ పావర్టీలోకి వెళ్ళిపోవటం అవిద్య వల్లే కదా. ఆ ముందల మతంలోకి మారిందే అవిద్య కారణంగా. మళ్ళా పావర్టీలోకి వెళ్ళడానికి కారణము ఆ మతం చెప్పిన విషయాలను మొండిగా అర్థం చేసుకుని మొండిగా పాటించడం, అంటే ఇంగ్లీష్ చదువుకోకపోవడం. దానివల్ల వెనకబడిన వాళ్ళు ఏం చేశారు, ఉన్నవాళ్ళు ఉన్నారా, బాగుపడుతున్న వాళ్ళని చూసి కుళ్ళుకొని, అరే వీళ్ళు ఇప్పుడు ఇండియా సపరేట్ అయిపోతే, ఇప్పుడు ఇండియాకి స్వతంత్రం వచ్చేస్తే హిందువులది మెజారిటీ అయిపోద్ది, మనమైపోతామని చెప్పేసి ఈ చదువు లేని వాళ్ళందరూ కలిసి, ఆల్రెడీ పావర్టీలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఇంకో దేశం అడిగితే ఆ దేశాన్ని పెట్టుకుంటే ఏమవుతుంది? పావర్టీలో ఉన్న వాళ్ళు కలిసి ఒక దేశాన్ని క్రియేట్ చేసుకుంటే, చదువు లేని వాళ్ళందరూ కలిసి ఒక దేశాన్ని క్రియేట్ చేసుకుంటే, దానికి మతం పేరు పెడితే దానికి ఏమవుతుంది? అందుకనే పాకిస్తాన్ దేశం అంత నాశనమైంది. వాళ్ళు మన తమ్ముళ్ళే, మన మతం నుంచి వెళ్ళిన వాళ్ళే, మన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళే. కానీ ప్రపంచంలో భారతదేశంలో ఉన్న చదువు లేని వాళ్ళందరూ కలిసి వాళ్ళు నాశనం అయిపోయి ఇంకో వేరే మతాల్లోకి వెళ్ళిపోయేసి, ఇప్పుడు మేము పావర్టీ, మా మీద అన్యాయం జరుగుతుంది, మీరు మాకు వేరే దేశం ఇచ్చేసేయండి అని చెప్పి వేరే దేశంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఏమైంది? ఒకడు బాగుపడ్డాడు, ఒకటి నాశనం కదా. అట్లా చదువు లేకుండా, జ్ఞానం లేకుండా రిలీజియన్ పట్టుకొని పోతే అట్లాగా ఉంటుంది. ఎంత హింస చేశారండి, ఎన్ని వందల సంవత్సరాలు ఎంతమందిని చంపుకుంటూ వచ్చారు. ఆ బెంగాల్ ఫైల్స్ సినిమా చూస్తుంటే తెలుస్తుంది. అది సినిమాలో